పల్నాడు జిల్లా వెల్దుర్తిలో దావుపల్లి తండాలో మేలియాసిడోసిస్ కలకలం రేపుతోంది. దావుపల్లి తండా గ్రామానికి చెందినటువంటి దమావత్ హరియానాయక్ గత 10 రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు కుటుంబీకులు తెలిపారు. అయితే ఆసుపత్రికి తీసుకువెళ్లి రక్త పరీక్షలు చేయగా మేలియాసిడోసిస్ బారిన పడినట్లు నిర్ధారించారు వైద్యులు. ఇక విషయం తెలుసుకున్న పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ దావుపల్లి తండా గ్రామాన్ని సందర్శించి పారిశుద్ధ పనులు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. వెల్దుర్తి ఎంపీడీఓ ప్రసాదరావు గారు మాట్లాడుతున్నానండి. నిన్న 2వ శనివారం డిఎంహెచ్ఓ గారు దావుపల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. విషయం ఏంటంటే ఒక అతనికి అనారోగ్యంతో ఎన్ఆర్ఐలో చేరాడంట. చేరి అతని ఆరోగ్యం బాగోపోయేసరికి జీజీహెచ్లో జాయిన్ కమ్మని చెప్పి వచ్చేసరికి ఇతను దావుపల్లి వచ్చారు. దావుపల్లి వచ్చిన తర్వాత డిఎంహెచ్ఓ గారు ఇక్కడ పరిసరాలను చూసి కొంచెం అపరిశుభ్రంగా ఉన్నాయి, శుభ్రం చేయండి అని చెప్పారు. కాబట్టి మేము కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఉదయం నుంచి నిన్న ఈరోజు ఈ సైడ్ కాలువలన్నీ శుభ్రం చేయడం జరుగుతుంది. డిఎంహెచ్ఓ సార్ నిన్న ఉదయం ఈ దావుపల్లి తండా వెరిఫికేషన్కి వచ్చారు సార్. వచ్చారు, చూశారు. ఇక్కడ మురికి కాలువల్లో నీరు నిల్వ ఉండటం, పైపుల కాలువలో ఉండటం చూసి హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చారు సార్. ఇచ్చి ఫ్రైడే కూడా చూశారు. అవి కూడా వారం ఫ్రైడే పాటించాలని హెల్త్ ఎడ్యుకేషన్ చెప్పారు. ఏఎన్ఎంస్ని అందరినీ మెడికల్ క్యాంపు పెట్టమని చెప్పారు. ఈ గ్రామ ప్రజల ఆరోగ్యం గురించి ఆయన తెలియజేశారండి. అందరికి హెల్త్ క్యాంపు, అందరికి మంచి పట్ల ఆరోగ్యం బాగుండాలని హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. అతను జ్వరము, లివర్ డిసీజెస్ తోటి బాధపడుతున్నాడు. అయితే ఫస్ట్ టైము ఎర్రగొండపాలెం రవీంద్ర డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత లివర్లో ఇన్ఫెక్షన్ ఉంది, చీముగడ్డలు లాంటివి ఉన్నాయి, ఇక్కడ కాదు గుంటూరు జీజీహెచ్కి వెళ్ళండి అని అన్నారు. అలాగే వాళ్ళు గుంటూరు జీజీహెచ్కి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నారు. కొంచెం బాగుందంటే ట్రీట్మెంట్ తీసుకుంటుంటే వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళే అనుకొని గుంటూరులో కొత్తపేట సిటిజన్ హాస్పిటల్కి వెళ్ళారు. జీజీహెచ్ నుంచి గుంటూరు సిటిజన్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ ఒక 5 days ట్రీట్మెంట్ తీసుకున్నారు. ట్రీట్మెంట్ తీసుకొని కొంచెం మెరుగైంది, బాగుంది అనుకొని ఆ గుంటూరులోనే వాళ్ళ రిలేటివ్స్ ఉంటే వాళ్ళ హౌస్లో ఉన్నారు. ఒక 3 days 4 days ఉన్నారు హౌస్లో. అక్కడ నుంచి మళ్ళీ అతనికి చలితో జ్వరం వచ్చింది అని మంగళగిరి ఎన్ఆర్ఐకి వెళ్ళి అడ్మిట్ అయ్యారండి. మంగళగిరి ఎన్ఆర్ఐకి అడ్మిట్ అయినాక దానికోసమని ఎన్ఆర్ఐ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయి ఉన్నారు. అతనికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా పరీక్షలు చేస్తే ఈ మెలోడియస్ లక్షణాలు ఉన్నాయని చెప్పి నిర్ధారణకు వచ్చింది. దాన్ని బట్టి ఆ మెలోడియస్ అనే వ్యాధి అంటువ్యాధి కాదు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అది అంటువ్యాధి కాదు. ఇది బురద గుంటలోనో బురద నెలలోనో నడిచడం వల్ల కాళ్ళకున్న పొగల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తూ ఉంటుంది. దాని గురించి మనం పెద్దగా భయపడాల్సిన పని లేదు. దానికి ట్రీట్మెంట్ కూడా ఉంది. ఆ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అక్కడ నుంచి గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ గుంటూరుకి షిఫ్ట్ చేస్తుండగా అతను అనుకోని కారణాల వల్ల మళ్ళీ దావుపల్లి చేరారు. ఆయన్ని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జీజీహెచ్కి తీసుకుని వెళ్ళే ఏర్పాట్లు వైద్య ఆరోగ్య శాఖ పరంగా మేము చేపడుతున్నాం.